గుర్తుందా? గుర్తుండి కూడా గుర్తులేనట్టు చేస్తున్నావా? మా యాదకి ఉందే టీవీ ఖరాబ్ అయిందన్నావు కదా మంచిగా చేపిస్తుంది ఇలా అదే పోతున్నా టీవీకే. నువ్వు రాను పంచలేసిన బాగా అవుతుంది. ఇలాగ పంచలేసిన అనుకో పళ్ళు రాలు కొడతా. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? అబ్బోతుడు నీకేలా ఏమైంది గంత పెద్ద మాట అన్నావు? అదన్నా మరి నేనేమో మా అవ్వగారింటికి వెళ్దామని తయారైతే నువ్వు టీవీ గివి అంటున్నావు. పండగకి ఇంకా టైం ఉంది కదానే ఇప్పుడు ఏం చేస్తావు? అవి ఏందే బావ గట్లా అంటావు? మన పెళ్ళైనాక మొదటి సంక్రాంతి ఇదే గానీ ఆ పుట్టింటికి ఇంత ముందు పోకుంటే ఎట్లనే గట్లా అంటావు? ఈ మాత్రం ముందు పోకుంటే ఎట్లుంటది? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? పద రెడీ అప్పుడు వెళ్దాం. అయినాక అప్పుడు ఎప్పుడో 10 రోజుల ముందర ఫోన్ చేసిండే మళ్ళీ మధ్యలో ఫోన్ చేసిండా? ఆగలేవే మళ్ళీ ఒకసారి చేస్తే చూద్దాం. ఊకే ఫోన్ చేస్తారా? ఒకసారి చేస్తే చేసినట్టు కాదా? మీరు లేస్తావులే బాబా, లేవు నడు పోదాం. అరే చేసిన పోడే చేయకున్న పోడేనే అల్లుని కదా కొంచెం ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి చేస్తే జర సంతోషంగా పోదామని. సరే నీ మాట ఎందుకు అన్నాడు? ఏమైనా ఎవరిదాకా పోదాం పోదామని ఎగిరితే పెడితే ఎదురా ఎక్కడ పని అక్కడనే ఉంది. బిడ్డ అల్లుడు వస్తా అన్నాడు. అరే తిరుపతి, అయ్యో రామా నువ్వు ఇంకా కట్టెలు కొట్టలేదారా? నువ్వు ఇట్లారా. అమ్మగారు నా పేరు తిరుపతి గారు. కాల్ మిత్రులు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అరే ఈ తెలివేదో నువ్వు చేసే పనుల చూపి కట్టెలు కొట్టమన్నా కొట్టినావరా? అమ్మగారు కట్టలు కొట్టుకొని ఉంటారు, కుక్కకి నీళ్ళు పెట్టుకుంటారు, బియ్యం అంటారు, బట్టలు ఉతుకుంటారు. నాకేం 10 చేతులు 10 కాళ్ళు లేవు. ఓన్లీ 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. అమ్మ పని గురించి తెలిసిందే కానీ పని తక్కువ ఆవేశం ఎక్కువ. నువ్వు ఓరటిల్లుని పని చేసుకోపో. సరే అమ్మ. ఏమయ్యా అల్లుడికి ఫోన్ చేయమన్నా చేతివా? అప్పటి నుంచి ఏం చేస్తున్నా అనుకుంటున్నావే? అల్లుడికే ఫోన్ చేస్తున్నా ఆయన లావడతలేడు. అవునా? నిన్న మొన్న చేయమంటే చేయకపోతుంది. అల్లుడు ఏమనుకుంటాడో ఏమో. సరే సరే చెయ్యకు. ఏం పని మీద ఉన్నాడో మళ్ళా కోపానికి వస్తాడు. అమ్మా అక్క బాగా వస్తుంది. ఏమయ్యా లేవు లేవు అల్లుడు వచ్చిండు. ఎందుకంటే ఎగురుతాం మెల్ల ఎక్కువ. బిడ్డ బాగున్నావే? అల్లుడు మంచిగా ఉన్నారా అయ్యా? మంచిగా ఉంటేనే కదా మామ ఈడి దాకా వచ్చినాం. మామ జోక్ మామ, జస్ట్ జోక్ తమాషా. జోక్ అంట. అల్లుడు కాలు కడుక్కొని రండి. అయ్యో అత్త బైక్ మీద వచ్చినాం పెండేం దొక్కిరాలే కదా. అయ్యో అత్త ఏమైంది? జోక్ అత్త తమాషా. సాధించాడ్రా అన్న. జోక్. అల్లునికి పరీక్షలు ఎక్కువే. అవునమ్మా బాగా పరిస్థితులు ఎక్కువ. బాగా. అరే తిరుపతి అల్లుడు బిడ్డ వచ్చి ఎట్రారా కూర్చోలేరా? అయ్యగారు మీరుగా నా పేరు తిరుపతి గారు. కాల్ మిత్రులు ఎన్నిసార్లు చెప్పండి మీకు? రా. మామ ఏమనుకోవద్దు, అత్త ఏమనుకోవద్దు. మొదటిసారి వచ్చినాం కదా అట్లా చిన్న తమాషా చేసిన. ఏ బావా తమాషా చూసినంటే మాకు కూడా వస్తు ఇష్టం. నిత్య నా ఫ్యాన్ మీ అక్కకి చెమటలు వస్తున్నాయి. అబ్బో బావకు అక్క మీద బంగారం కంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుందిగా. సరే నిత్య ఫ్యాన్ అయితే మా అమ్మకి చెమటలు వస్తున్నాయి. వీడెందుకు బావ ఇంట్లోకి వెళ్తాం పదండి. నా బిడ్డ లోపల కూర్చున్నాడు. లేవండి. దుమ్ముంది అంత ఎలా పడతారే కూర్చుంటారా? లేవండి. నీ మొగన్ని దుమ్ము దులిపినట్టు బట్టలు దులుపుతా అంటే నడవది. ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఎందుకు లేపడం? ఏ నిత్య బాబుగట ఏందా గయ్యాల మాటలు? అక్క ఎన్ని మాటలన్నా గయ్యాలన్నారు కానీ నేను ఒక్క మాట అన్నందుకు గయ్యాలంటారా? సుశీల ఆగు. ఏంది బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు? అత్త మా మామ ఆగు నేను దులుపు. అబ్బా కండ్ల దుమ్ము పడింది. ఏమైంది? కండ్ల దుమ్ము పడింది. అబ్బో కండ్ల దుమ్ము పడకపోతే ఎందుకు కొమ్ము పడుతుందా? నిత్య ఆగు కదా మీ అక్క కళ్ళ దుమ్ముబడింది.
బోర్ కొడుతుంది, ఏం చేయాలి? పతంగ ఎగిరిద్దామా మరి? నాకు రాదు. పతంగులు ఉన్నాయా? ఉన్నాయి. సరే. ఏ టిల్లు పతంగ తీసుకురా. ఈ టిల్లు వాళ్ళు మా పని మంచి. తేడా కనిపిస్తుంది. ఏ లేదు పాప మంచోడు. దా. కట్టండి వెళ్ళిందో. నీతో సాగే ఈ పయనం కలగా ఉందే, ఈ కలలే నిజమే చేసి ముందర ఉన్నావే. బావ నేను కూడా ఎగిరేస్తా. అయ్యవా కొంత దూరం జరుగు. ఏమైంది బావా? మద్దలు మిఠాయి లెక్క దగ్గరకు వస్తే ముళ్ళు వచ్చినట్టు దూరం ఉంటావు. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు, ఫస్ట్ పతంగ ఎగిరి. ఏమైంది? అరే పతంగి పోతుంది. నా లైఫే పోయింది. ఇదెంత? ఏమైంది అసలు? నీకు ఒక విషయం చెప్పాలి బావా. ఏంది అది? నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. తలకాయ పని చేస్తున్నా నీకేమన్నా? ఏమైంది ఏమైనా అన్నారా? వాడు కాదు నా బావ. చెప్తా, ఈరోజు జరుగుతుంది. మా అయ్యగారికి చెప్పి జీవన సంగతి ఓ సంగతి చెప్తా. ఏమైంది బావా? గీడేం చేస్తున్నావు? ఫోన్ పట్టుకున్నా, కనబడతలేదా? ఎంతసేపు ఫోన్నే చూస్తున్నా? నువ్వు చూడొచ్చు కదా ఇంత బాగా రెడీ అయినా. మీ అక్క కూడా మస్తు రెడీ అయింది. సరే కానీ నేను చెప్పిన ముచ్చట ఏం చేసినా? ఏం ముచ్చట? పెళ్లి చేసుకుంటా బావా. ఎవరిని? మన టిల్లునా? చీ వాడా, నిన్నే చేసుకుంటా బావా. పిచ్చి గిట్ట లేచిందా నీకు? చెప్తే అర్థమైతే లేదా? ప్లీజ్ బావా అర్థం చేసుకోగలవా? నీకు పిచ్చి గిట్ట లేచిందా? అవును బావా, నాకు నువ్వంటే పిచ్చి. తిరుపతి మామ ఎక్కడ ఉన్నారా? అయ్యగారు నాకు చెప్పండి కాదు, కాదు మీ పిల్లు ఇన్సార్లు పెట్టుకో. ఇంకొక టిల్లు పిల్లని వీడు దా ఓడతాడు. అందరు నాకు పానని మోపేరు. ఏమయ్యా అల్లుడు ఏంది గట్ల కూర్చున్నాడు? ఏమైందంటావు? ఏమోనే, నాకు కూడా తెలియదు. కొంపదీసి పండుగ కప్పా చేయలేదని అలిగిండి అయింది. వీళ్ళు మాట్లాడు. అల్లుడు మామ కొంచెం పక్కగా వస్తావు, నీతో ముచ్చట మాట్లాడు. పక్కకి ఎందుకు అల్లుడు? మందు గురించా? తెప్పిస్తా. మామ నిత్య గురించి మాట్లాడాలి. మామ పక్కకైతే పానం పోయి ముచ్చట చెప్తానే. ఇది ఇందాక నా పానం అయితే పోదు కదా అల్లుడు. ఆయన ఏం చెప్తాడో వినకుండా ఏంటది? అల్లుడు ఏమైంది? ఏంది అది? అత్త నిత్య గురించి మాట్లాడదాం. మీరు నిత్యాన్ని కొంచెం అదుపులో పెట్టాలి. పైసలన్నా పొదుపు పెట్టవచ్చు కానీ మా నిత్యాన్ని అదుపులో పెట్టలేము అల్లుడు. అసలు ఏమైంది? అయ్యగారు నా తెలియని జాగ్రత్త భూమినా ఎక్కడ కొనిపెట్టినారా? తక్కువ చేస్తారా? నువ్వు ఒకటి ఉండరా, నువ్వు తలా తోకలే ముచ్చట్లు. అల్లుడు అసలు ఏమైంది ముచ్చటేపు? అత్త నీ బిడ్డకి నేను అంటే ఇష్టమట. సత్తా అంటుంది, నేనేం చేయాలి చెప్పు? మంచిదేగా చేసుకోండి. ఏంది మామ ఏం మాట్లాడుతున్నా అత్త? మంచిదే కదా అల్లుడు, చేసుకో కదా. అయ్యగారు అమ్మగారు నువ్వు ఉండరా, ఎప్పుడు ఏం మాట్లాడినది లేదు. అల్లుడు నా బిడ్డకు నీకంటే మంచి సంబంధం తేలేను. చేసుకో అల్లుడు. అత్త మీకు కొంచెమన్నా అల్లుడు అల్లుడు ఏంది నేను చెప్తే అర్థం చేసుకోడు. ఏమైంది బాబా అట్లున్నావు? రమ్మ మనం ఇంటికి పోదాం బాబు. పండుగ పెట్టుకుని ఎట్లా అంటున్నావు? ఇంటికి వెళ్ళామని ఏమైంది?
పోదాం పారమ్మా ప్లీజ్. అబ్బో పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నావురా, ఆస్కార్ అవార్డు ఇచ్చా నీకు. అమ్మగారు అమ్మగారు అడగండి అడగండి. అరే ఏమైందిరా ఆగు. అమ్మగారు అమ్మగారు. అరే ఆగరా, ఏమైంది బావా అట్లా అంటున్నావు? నీలాంటి మంచి భర్త మా చెల్లెకి దొరకడు బావా. నాకు ఇంక ఇష్టమే బావా, చేసుకో. అమ్మగారు ఇంకోరా నీకేం తెలియదు. అర్థం చేసుకుంటుంది. హలో చెప్పు, ఏంది ఏడుంటాయింది? మీ చెల్లెని తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇక్కడ పెళ్లి చేస్తారు ఏంది? మీ పొలం కన్నా ఉన్నా. అరే ఏందా మీ బాధ? మీ అయ్యకి చెప్తే అట్లనే అంటాడు, మీ అవ్వకి చెప్తే అట్లనే అంటది. నీ చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటా, నువ్వు కూడా అట్లనే అంటున్నావు. నేను ఏడుంటాయింది ఇప్పుడు? అరే ఈ లోళ్ళు ఫోన్లో సీదరించుకుంటా గట్టిగా మాట్లాడుతున్నారు. అగో నువ్వు మా సుశీలాలు నువ్వు కదా? అవును, మీ శిశులమ్మలు అల్లునే. అగో ఏందో ఈ పండుగ పూట గిట వచ్చినావు, ఏమైంది ఫోన్లో గట్ల ఎంత సీదరించుకుంటా మాట్లాడుతున్నావు? నీకు కొత్తగా పెళ్ళైంది, పండుగకి వచ్చినావు, అత్తగారింటికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఏమైందే నీకు? ఏ ఊకోనే, అదో పెద్ద కథ, నాకే తలనొత్తాంది. అరే చెప్పరాదే, కథలంటే నాకు బాగా ఇష్టం. ఇగో నాకు మరదలు ఉంది, ఆ మరదలకి నేను అంటే ఇష్టం అంట, నన్ను పెళ్లి చేసుకుంటా అంటాను. అవునా? అయితే నువ్వు మీ మరదల మీద మనసు పడ్డట్టున్నావా? మనసు పడ్డ ఏంది? కాదే, ఇది తప్పని నా మరదలు చెప్పిన, ఇంటలేదు. పోయి మా మామకి చెప్పిన, ఇంటడేమనుకో, మా మామ సుతా చేసుకో అంటాను. మా అత్తకి చెప్పిన, ఇక ఆమె కూడా అంతే అనుకుంది. ఇక నాకు వశపడలేదు, పోయి నా భార్యకి చెప్పేసిన. అందరికందరు ఏంది మరదల్ని చేసుకోమంటారు ఏంది? పండుగకు ఒకటి కొంటే ఒకటి పిరి అన్నట్టు మరదలు వచ్చి మదవ ఆగిపిస్తంటే నువ్వేంది భయ్యా ఈ బురదలు వచ్చి కూర్చున్నావు? కాదే, ఈ విషయం అర్థమైతే ముచ్చట. అవును, నీ ప్లేస్లో నేను ఉంటేనా ఇప్పటికి మీసం మెలేస్టోనే. అరే మీ ఊరోళ్ళంతా గింతేనా? బిత్తిరోళ్ళనేది ఏమైందో ఈ బాధపడుతున్నావు? లోకం మీద చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు, నువ్వేనా కొత్తగా చేసుకో, ఏమవుతుంది? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. మా ఊళ్ళో ఏం జరిగింది తెలుసా? ఇద్దరు అక్క చెల్లెలు, అక్కకు పెళ్ళైంది, బావ వచ్చి అక్కనే ఉన్నాడు, మరదలకుండా బావ జీవితం అంతా నాశనం అయిపోయింది, ముగ్గురు బతుకులు నాశనం అయిపోయింది. అలా అయ్యి అవ్వలేదు, తలెత్తుకోలేకుండా అయిపోయింది ఊళ్ళో. ఎట్లుంటాయి చెప్పు? అరే ఈ పిల్ల చూస్తే అంత మంచిగా చదువుకున్నది. నేను ఒక మంచి సంబంధం తీసుకొచ్చి ఇలా చెప్దాం అనుకుంటే ఈ పిల్లనేమో ఇట్లా, అలా అయ్యవలేమో అట్లా. ఎవరు చెప్పాలని ఇలా నాకు అర్థం కాదు. వయసులో చిన్నోనివైనా మీ అత్తమామ గురించి మంచిగా ఆలోచించినావు. అల్లుడు, నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు. నా బిడ్డకి ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ మీ అల్లుడు ఇంత మంచి చూసుకుంటాడు, అసంటాడు అని చెప్తే మేము నమ్మలే. చిన్నగా తమాషా పట్టిద్దాం అనుకున్నాం, కానీ నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు అల్లుడు. సారీ బావ, పండగ కదా ఏదో తమాషా పట్టిద్దామని. ఎప్పుడు నువ్వే తమాషా పట్టిస్తావు కదా, మేము కూడా అట్లా సరదాగా ఏదో అట్లా చేసినాం. కానీ మా అక్క మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అట్లా చేసినాం బావ, క్షమించండి. నిత్య, బావ ఎంత సెన్సిటివ్గా ముందే చెప్పినా కదా, అందుకే ఇలాంటి ముందే వద్దన్నా. చూసావా ఇప్పుడు ఏమైందో? అల్లుడు తప్పైపోయింది, ఇంటికి పోదాంపా.
షార్ట్ ఫిలిం షో. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గంట ఉంటుంది, ఇగో గంట గిట్ట కొట్టు గిట్ట